హలో మనము యాక్చువల్‌గా ఇప్పుడు మనకి బయట ఇప్పుడు ఏం జరుగుతుందనేది మనం చూస్తే యాక్చువల్‌గా ఏంటంటే, ఇన్వెస్ట్‌మెంట్ పరంగా అన్ని అన్ని రంగాల్లో గూడా ఏంటంటే, ఫెయిల్యూర్ ఎట్లా ఉంటుందో, ఇన్వెస్ట్‌మెంట్ పరంగా గూడా చాలా ఫెయిల్యూర్స్ అనేది వస్తున్నాయి. ఈ ఫెయిల్యూర్స్ కారణాలేంటి? ఏ విధంగా ఉంటే ఎటువంటి మనకి ఏ ప్రికాషన్స్ తీసుకుంటే ఇన్వెస్ట్‌మెంట్ ఫెయిల్యూర్స్‌ని కొంతవరకు అరికట్టగలం? అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో అండి. మై నేమ్ ఈజ్ వల్లూరు వెంకటేశ్వర్లు. ఐ యామ్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ వీడియోని చివరి వరకు చూడండి. డెఫినిట్‌గా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతుంది. ఇన్వెస్ట్‌మెంట్ అనేది మనకందరికీ తెలిసిన విషయమేను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగరైజేషన్ ఇన్వెస్ట్‌మెంట్ మనం చూసుకుంటే గాని, అటు షేర్స్ గాని, ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవాళ్ళు సేఫ్‌గా ఎళ్ళాలనుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయటము. ఇంకొంచెం సేఫ్‌గా ఎళ్ళాలంటే గోల్డ్‌లో కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయటము. ఇంకొక కొంచెం నాలెడ్జ్ ఉంటే రియల్ ఎస్టేట్‌లో, ఇంకొంచెం నాలెడ్జ్ ఉంటే షేర్స్‌లో అనమాట. ఒక లెవెల్ ఆఫ్ ఈ యొక్క నాలెడ్జ్, ఎడ్యుకేషన్ పరంగా దాన్ని బట్టేసి ఉంటుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ లాస్ట్ 40 ఇయర్స్‌లో ఎక్కువ మాక్సిమం రిటర్న్స్ ఇచ్చింది మాత్రం షేర్ మార్కెటేను. కానీ అది అందరికీ వర్తించదు. అది చాలా ఎడ్యుకేటెడ్, చాలా మైండ్ సెట్టు, అది చాలా స్ట్రెస్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువుంటుంది. ఎక్కువ నాలెడ్జ్ పరంగా మైండ్ కంట్రోల్, ఎమోషనల్ కంట్రోల్ ఉంటేనే అది సక్సెస్‌ఫుల్ పర్సెంటేజు లెస్ దాన్ 5%. లెస్ దాన్ 5% ఈవెన్. కానీ అందరికీ అందుబాటులో ఉండి ఒక ఎమోషనల్ ఫ్యాక్టర్‌కి ఒక మనకి మనకి టాంజిబుల్ అసెట్ అంటే అది షేర్స్ మిగతా గోల్డ్ తప్పితే మిగతా ఏంటంటే ఇట్స్ నాట్ టాంజిబుల్. అది ఫిజికల్‌గా ఉండదు. ఈ రియల్ ఎస్టేట్ అనేది ఫిజికల్ ఫార్మాట్ టాంజిబుల్ రియల్ అసెట్ అనమాట. ఇది టాంజిబుల్ అసెట్ వల్ల ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఇండియాలో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పెట్టుబడికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అందువల్ల ఏంటంటే కానీ రియల్ ఎస్టేట్‌లో కూడా ఏంటంటే, ఈ పెట్టుబడుల్లో కూడా ఏంటంటే, మనకి ఈ రోజుకి కూడా టెక్నాలజీ చాలా బాగా డెవలప్ అయింది. అయినా గానీ, రియల్ ఎస్టేట్‌లో ఇప్పటికి కూడా మోసపోయేవాళ్ళుండారు. మోసగించేవాళ్ళుండారు. ఆఫ్‌కోర్స్ మోసబోయే వాళ్ళు ఉండబట్టే మోసగిస్తున్నారనుకోండి ఒకటి. ఇంకోటేంటంటే, ఇప్పటికి కూడా ఏంటంటే, చాలా కంపెనీస్ మోర్ దాన్ మనం చూస్తున్నాము. చాలా కంపెనీస్ రియల్ ఎస్టేట్‌లో మోసం చేసి ఆహ్, చాలా ఇబ్బంది పెడతారు. ఎందుకంటే, ఎక్కువ జరుగుతుంది కూడా రియల్ ఎస్టేట్‌లో ఏంటంటే, ఈ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ అనేది కన్నా మనకి ఎమోషనల్‌గా అటాచ్‌మెంట్ ఎక్కువుంటుంది. ఎక్కువ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏంటంటే హ్మ్, ప్లాట్స్ ఎక్కువ కొనుక్కుంటారు. ప్లాట్స్ అయితే 10,00,000 నుంచి కూడా ప్లాట్స్ ఉండడానికి అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే తక్కువ డబ్బులతో కూడా ఏంటంటే ప్లాట్స్ కొంటూ ఉంటారు కాబట్టి మిడిల్ క్లాసు ప్లాట్స్ మీద ఎక్కువ ఎందుకంటే మోర్ దాన్ 64% ఆఫ్ ది ఇన్వెస్ట్‌మెంట్స్ ఇన్ ద రియల్ ఎస్టేట్ ప్లాట్స్‌లోనే ఉందన్నమాట. అంటే ఆల్మోస్ట్ 65%. రెస్ట్ 35% మిగతా సెగ్మెంట్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్‌లో ఉంది. ఆ ప్లాట్‌ల్లో గూడా ఏంటంటే, ఇప్పుడు చాలా మోసాలు జరుగుతున్నాయి. అంటే పేరు చెప్పొచ్చో లేదో తెలీదు గానీ, చాలా కంపెనీస్ అయితే రియల్ ఎస్టేట్ ఇందుట్లో ఏంటంటే ముఖ్యంగా మనం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు సేవ్ చేసుకొని, కష్టపడి సంపాదించి, మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నంబర్ 1 జాగ్రత్త ఏంటంటే మీరు కొంత టైం అయితే స్పెండ్ చేయాలి. ఏది మనం ఏం తీసుకుంటున్నాము, ఎలా తీసుకోవాలి ఒక ప్లానింగు అనేది మాత్రం ఉండాల. ఇంకోటేంటంటే ఇతరులు చెప్పింది నమ్మొద్దండి. నమ్మొద్దు అన్నట్టుగా ఒక పాట కూడా ఉంది కదా! ఎవరిని నమ్మొద్దు. మీరు నమ్మండి. ఇంకోటంటే మనం ఎమోషన్‌గా కూడా ఫీల్ అవ్వకూడదు. ఎమోషనల్‌గా కూడా మనం వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారనేది మనం ఎప్పుడూ గ్రహించకూడదు. మన యొక్క క్యాపబిలిటీ ఏంటి? మన యొక్క ప్లానింగ్ ఏంటి? దానికి తగ్గట్టుగా నేను నా ప్రాపర్టీని కొనగలనా? లేదా కొంటే ఏ విధమైన సాధక బాధకాలు రాబోతున్నాయి అని ఒక జడ్జిమెంట్, ఒక ఎస్టిమేట్, ఒక ప్లానింగ్‌తో మాత్రమే పోవాల. ముఖ్యంగా ఈ ప్లాటింగ్ సిస్టమ్‌లో మనం గ్రహించాల్సిందేంటంటే నంబర్ 1 పాయింట్ ఏంటంటే, ఆ డెవలపర్ గాని, ఆ ప్లాటింగ్ చేసే వ్యక్తి గాని, ఆ ల్యాండ్ అతనిదా కాదా? అతని పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యుంటే కొంతవరకు సేఫు. కానీ చాలామంది జరుగుతుందేంటంటే, ల్యాండ్ అతని పేరు మీద లేకుండా కూడా రైతుల దగ్గరే ల్యాండ్ ఉంచేసి, అగ్రీమెంట్ చేసుకొని వాళ్ళతో
ప్లాటింగ్ చేసి అమ్ముతూ ఉంటారు. అప్పుడేంటంటే ఎప్పుడైతే మీకు డబ్బులు మొత్తం కట్టిందో రిజిస్ట్రేషన్ చేయటానికి వచ్చినప్పుడు ఆ రైతుని పిలిచి మీ చేత రిజిస్ట్రేషన్ చేయిస్తారు. ఇక్కడ ఏంటంటే చాలా లిటిగేషన్ ప్రాబ్లమ్ రావడానికి అవకాశం ఉంది. నంబర్ 2, అన్నిటికన్నా రియల్ ఎస్టేట్‌లో ప్రాబ్లమ్స్ రాబోతుందంటే ల్యాండ్ మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ రాబోతాయన్నమాట. ఇప్పుడు మిగతా కన్‌స్ట్రక్షన్ కంపెనీస్ కన్నా గూడా మిగతా విల్లాస్ కంపెనీ గానీ, అటు అపార్ట్మెంట్స్ గానీ అన్నిటికన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఇది ల్యాండ్ వల్ల ఎక్కువ ఏంటంటే లిటిగేషన్ ప్రాబ్లమ్స్. అటు బౌండరీ లిటిగేషన్ అవ్వచ్చు, అటు మిగతా మిగతా చుట్టుపక్కల వాళ్ళతో ప్రాబ్లమ్ కావచ్చు, ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కూడా రావచ్చు. ఈ నంబర్ ఆఫ్ ఎందుకంటే చాలా వరకు ఏంటంటే మనకి ఇండియాలో కానీ ఈవెన్ తెలంగాణలో కూడా ఏంటంటే 100% ఎక్కడ మనకి లేఅవుట్స్‌లో గానీ, ఎక్కడైనా గానీ ఆహ్, ఈ సర్వే చేయలా. కొన్ని గ్రామాలైతే సర్వే లేనే లేవు. అంటే టిప్పనీ లేకుండా కూడా మనకి అమ్ముతున్నారు. కానీ అందుకని ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ చేసేటప్పుడు ఎవరు అమ్ముతున్నారు? ఎవరు అతను రియల్‌గా ఉందా? దానికి అప్రూవల్ ఉందా? అప్రూవల్ ఉంటే ఏ విధమైన అది హెచ్ఎండీ అప్పుడు జీహెచ్ఎంసీలో ఉందా? హెచ్ఎండీలో ఉందా? డీటీసీపీలో ఉందా? ఆ యొక్క రెగ్యులేటరీ అథారిటీ యొక్క అప్రూవల్ ఉందా? లేదని మనం వెరిఫికేషన్ చేసుకోవాలి. అట్లనే దానితో పాటు రేరా అప్రూవల్ కూడా ఉండాలి. రేరా అంటే రియల్ స్టేట్ రెగ్యులేటింగ్ అథారిటీ. ఇది సెంట్రల్ గవర్నమెంట్ బాడీ. కానీ ప్రతి స్టేట్‌లో కూడా రేరా అనేది ఎస్టాబ్లిష్ మన స్టేట్‌లో 2017లో రావటం జరిగింది. సెంట్రల్‌లో 2016లో ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు రెగ్యులేట్ చేస్తారు. వాళ్ళు కస్టమర్ యొక్క ఇంట్రెస్ట్‌ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు. కానీ రెగ్యులేటింగ్ అథారిటీ 2017లో వచ్చినా కానీ స్టిల్ ఇప్పుడు ఈ రోజుకి కూడా ఏంటంటే మోసాలనేవి జరుగుతున్నాయి. దానికేంటంటే ఒక విధంగా మనం కూడా బాధ్యతలు వ్యక్తిగతంగా. ఎందుకంటే ఫ్రీ బాడీ అంటే చాలా వరకు చౌకగా ఇస్తున్నారని వెళ్తూ ఉంటాం. చౌకగా ఇస్తున్నారు. లేకపోతే దాంట్లో ఒక గోల్డ్ ఇస్తున్నారు. గోల్డ్ కాయిన్ ఇస్తున్నారు ఇది కొంటే. ఆ ప్లాట్ కొంటే. అట్లనే ఫారిన్ ట్రిప్ ఇస్తున్నారు. ఈ ఫారిన్ ట్రిప్పులు, గోల్డ్ కాయిను మిగతా ఇటువంటివి ఏంటంటే ఫ్రీబీస్‌కి ఎప్పుడైతే మన మనసు వీక్ అవుతుందో ఇది డెవలపర్ అనేది అడ్వాంటేజ్ తీసుకుంటారనమాట. వాళ్ళేంటంటే ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా గానీ పుష్ చేయడానికి ప్రయత్నిస్తారు. మనకు అందుట్లో మనము చేరిపోతాం మాట. వాళ్ళ ట్రాప్‌లో మనం చిక్కిపోతాం. ఒక్కసారి చిక్కిన తర్వాత మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు దాంట్లో వేసిన తర్వాత ఎప్పుడు గూడా ఒక్కోసారి ఏంటంటే రికవరీ శాతం చాలా తక్కువ ఉంటుందండి. మనం పోలీస్ కేస్ పెట్టొచ్చు. ఎన్ని చెప్పినా గానీ ఏంటంటే రికవరీ శాతం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎస్కేప్ రూట్స్ చాలా ఉంటాయి. వాళ్ళ యొక్క ఎవరైతే డెవలపర్స్ వాళ్ళకి ఎస్కేప్ రూట్స్ ఉంటాయి. అట్లనే వాళ్ళకి లాయర్ బ్యాక్‌గ్రౌండ్ బాగుంటుంది. వాళ్ళు ఎస్కేప్ అవుతూనే ఉంటారు. కానీ మనటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీసు ట్రాప్ అవుతుంటాము. మీరు వాళ్ళలో ఒక్కళ్ళు మాత్రం కావద్దు. నేను చెప్పబోయే పాయింట్స్ మీరు కూలంకషంగానండి డెఫినెట్‌గా వింటే డెఫినెట్‌గా ఏంటంటే చాలా వరకి మీరు మోసపోకుండా ఉండడానికి ఆ తర్వాత ఏంటంటే అప్రూవల్ చూసుకున్న తర్వాత మీరు 3 టైప్స్ వెరిఫికేషన్ మాత్రం చేయాలి. నంబర్ 1 వెరిఫికేషన్ ఫిజికల్ వెరిఫికేషను. ఆ ప్లాట్ దగ్గరికి కానీ, ఆ ప్రాపర్టీ దగ్గరికి కానీ మీరు వెళ్ళి ఫిజికల్‌గా వెరిఫై చేసుకోవటం అంటే 10 మంది నా చుట్టుపక్కల వాళ్ళని అడిగి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లేదా బౌండరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లేదా ఆ చుట్టుపక్కల ఏమేమి ఉండయి? చెరువులు దగ్గరగా ఉండయా? చెరువులు దగ్గరగా ఉంటే బఫర్ జోన్‌లో ఉందా? ఎఫ్‌టీఎల్‌లో ఉందా? ఇయన్నీ కూడా ఏంటంటే మనము క్లాన్ చేయాలి. ఇంకోటేంటంటే శ్మశానాలు ఉండయా అక్కడ? కొంతమంది ఏంటంటే శ్మశానంలో కూడా లేఅవుట్‌లో కూడా శ్మశానం కూడా ఉంటుంది. దాంట్లో కూడా లేఅవుట్ చేసి అమ్మే పరిస్థితులు ఉన్నాయి. బఫర్ జోన్‌లో లేఅవుట్లు చేసి, ఎఫ్‌టీఎల్‌లో లేఅవుట్ చేసి. ఎందుకంటే లేఅవుట్ చేసేటప్పుడు నీళ్ళు ఉండకపోవచ్చు. కానీ వర్షాకాలం బాగా వచ్చినప్పుడు నీళ్ళు వస్తాయన్నమాట. అది యాక్చువల్‌గా ఒక కేస్ ఇట్లానే జరిగింది యాక్చువల్‌గా రావిరియాల దగ్గర. అప్పుడు ఎండాకాలం నీళ్ళు లేవు ఆ చెరువులో. ప్లాటింగ్ ఏశారు, అమ్మేశారు. ఆ తర్వాత వర్షం పడింది. నెక్స్ట్ ఇయర్ వర్షం పడిన తర్వాత గగ్గోలు పెట్టాల్సొచ్చిందనమాట. ఇయన్నీ మనం చూసుకోవాలి. వర్షాకాలంలో మనకు తెలుస్తుంది. లో లయింగ్ ఏరియాస్ కూడా మనం చూసుకోవాలా. కొన్నిట్లో ఏంటంటే వర్షాకాలంలోనే తెలుస్తుంది లో లయింగ్ ఏరియాస్. అంటే వర్షం పడితే ఆ ఫ్లో ఆఫ్ వాటర్ మనకు ఫుల్ లేఅవుట్ మొత్తాన్ని ముంచేస్తుంది. అది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలా. ఇంకోటి ఏదైనా గానీ మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసేది అంటే చేస్తున్నాము అంటే రేపు
భవిష్యత్తులో మనకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే చేస్తాము. అట్లనే భవిష్యత్తులో మనకు అవసరమైనప్పుడు అమ్ముకునే విధంగా కూడా ఉండాల. అంటే రీసేల్ అనేది ఉండాల. రీసేల్ ఎప్పుడు ఉండగలుగుతుంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే చాలా వరకి ఇప్పుడిప్పుడు కొంచెం కోలుకుంటున్నారు. ఇది డెవలప్‌మెంట్ అది వస్తుంది. ఇప్పటి వరకు ఏంటంటే చాలా వరకు కూడా చాలా లేఅవుట్లు ఇట్లు మహేశ్వరం గానీ, ఇటు తుప్రాన్ గానీ, ఇటు సైడు కొంగరకలాన్ గానీ, ఇటు చాలా ఏరియాస్ ఏంటంటే డీటీసీపీ లేఅవుట్ చేశారు. దాని ప్రకారంగా చేశారు. అప్రూవల్ రాలేదు అని స్టిల్ లేఅవుట్ అయితే ఉంది. కానీ అయన్నీ అటు కొనుక్కున్న వాళ్ళు కొంతమంది కొనుక్కున్నారు. ఈవెన్ లేఅవుట్ చేసిన తర్వాత కూడా అప్రూవల్ వచ్చిన తర్వాత కూడా డెవలపరు లేఅవుట్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నార్మల్‌గా ఏంటంటే అతనిది బిజినెస్ డెవలప్ చేసేటప్పుడు. ఆ బిజినెస్ ఏంటంటే లేఅవుట్ సేల్స్ అయిన తర్వాత వెళ్ళిపోతాడు. అంటే మెయింటెనెన్స్ ఉండకపోతే ఆ లేఅవుట్‌లో మొత్తం ప్లాట్లు గానీ, ఆ రోడ్స్ గానీ బీభత్సంగా స్పాయిల్ అవుతాయి. అప్పుడేంటంటే మీకు కావాల్సినప్పుడు ఎవరు కొనరు. జంగిల్‌లాగా తయారవుతుంది. అందువల్ల ఇప్పుడు కొంచెం డెవలప్‌మెంట్ కొంతమంది డెవలపర్స్ ఏంటంటే పోస్ట్ సేల్స్ మెయింటెనెన్స్ అనేది తీసుకొస్తున్నారు కాన్సెప్ట్. ఎవ్రీ ఇయర్ ఆ కస్టమర్స్‌ని బయర్స్ దగ్గర కొంత చార్జ్ చేసేసి ఎవ్రీ ఇయర్ మొత్తం క్లీన్ చేయటము, ఒక సెక్యూరిటీ పర్సన్ ఉంచటము, ఒక సేఫ్టీగా కొంచెం డెవలప్‌మెంట్ చేస్తున్నారన్నమాట. ఇది ఒక అంటే మీరు కొనబోయేటప్పుడు కూడా ఈ ఫ్యాక్టర్స్‌ని మనం కన్సిడరేషన్ చేసుకోండి. ఎప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో కొనండి, అప్రూవల్ లేఅవుట్‌లో కొనండి, జోన్స్ చూసుకోండి. ఇంకోటి జోన్స్ మీకు 2031 హెచ్ఎండిఏ మ్యాప్ ప్రకారం 12 జోన్‌లుండి. మనం కొనుక్కోవాల్సింది R1, R2, R3, R4 జోన్స్‌లోనే. లేకపోతే ఫ్రీ జోన్స్‌లోనే. మిగతా జోన్స్‌లో మనం కొనకూడదు. కన్జర్వేటివ్ జోన్స్ అది అగ్రికల్చర్ పర్పస్ కోసం ఉపయోగించాల్సింది. అట్లనే పెరి అర్బన్ జోన్, ఓన్లీ లిమిటెడ్ ఓన్లీ 25% మనము ఉపయోగించుకోవచ్చు కన్‌స్ట్రక్షన్ పర్పస్. మిగతాది ఉపయోగించుకోకూడదు. ఇయన్నీ ఏంటంటే కొంతమంది మభ్యపెట్టి మనల్ని ట్రాప్ చేసి తక్కువ రేటుకి అమ్మటానికి ప్రయత్నిస్తుంటారు. అది మనమేంటంటే తక్కువ రేటుకి వస్తుందని ఆశపడి కొంటున్నారా? మీరు కొంటున్నారా? అనేది మీరు గ్రహించండి. ఎప్పుడు ప్రలోభాక లోన్ అవుతున్నారా? అనేది మనం ప్రశ్నించుకోండి. మీకు మీరు ప్రశ్నించుకోండి. అది చాలా వరకు ఉపయోగపడుతుందనమాట. ఎందుకంటే అప్పుడు ఏంటంటే తెలిసిన వాళ్ళని కొంచెం మంచి కన్సల్టెంట్‌ని కూడా మనం తీసుకోవాలి. ఇంకోటేంటంటే అంతకుముందు కూడా కొన్ని చెప్పాను. ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత నెక్స్ట్ వచ్చే లెక్క ఏంటంటే రెవెన్యూ రెవెన్యూ పరంగా అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి కూడా వెళ్ళి దాని గురించి పర్టికులర్ తెలుసుకోవాలి. అది రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా? ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా? కొన్ని మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్‌కి కూడా వెళ్ళాలన్నమాట. ఇయేంటంటే ఎంఆర్ఓ ఆఫీస్‌కి గానీ, రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కి గానీ చూసుకోవాల్సింది ఏంటంటే అది ప్రొహిబిటెడ్ జోన్‌లో ఉందా? రిజిస్ట్రేషన్ అవుతున్నాయా? ఏదైనా లిటిగేషన్స్ ఉన్నాయా? కోర్టు కేసులు ఉన్నాయా? ఈ వివిధమైన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా? అనేది మనం తెలుసుకోవాలి. అట్లనే జోన్స్ కూడా తెలుసుకోవాలి. అది పెరి అర్బన్ జోన్‌లో ఉందా? కన్జర్వేటివ్ జోన్‌లో ఉందా? రెసిడెన్షియల్ జోన్‌లో ఉందా? రెసిడెన్షియల్ జోన్‌లో ఉంటే ఏ రెసిడెన్షియల్ జోన్ R1లో ఉందో, R2లో ఉందో, R3లో ఉందో, R4లో ఉందో. ఇయన్నీ కూడా మనము మొత్తం గ్యాదర్ చేసి చేయాలి. నంబర్ 3 ఫైనల్ ఇది కూడా చాలా ఇంపార్టెంటు. లీగల్ వెరిఫికేషన్ అన్నమాట. ఇయన్నీ అయిన తర్వాత కూడా ఏంటంటే లింక్ డాక్యుమెంటు మిగతా అయన్నీ చూసుకొని మనం లీగల్ వెరిఫికేషన్ కూడా చేయించాలి. లీగల్ వెరిఫికేషన్‌లో ఏం చేస్తారంటే ఆ యొక్క లాయరు ఆహ్, ఎవరు యాక్చువల్‌గా దానికి ఓనరు యాక్చువల్‌గా అది డిపెండెన్సీ మీదకొస్తుందా? హైరార్కీ అంటే తాత సంపాదించింది మనవళ్ళకి వస్తుంది అంటారు కదా! అది కుటుంబ పరంగా వచ్చిందా? హెరిడిటీగా వచ్చిందా? లేకపోతే తనంతట కొనుక్కున్నారా? ఇయన్నీ కన్సర్న్ చేసుకొని ఎన్ఓసీలు ఏమైనా అవసరమైతే తీసుకొని వాళ్ళందరినీ కట్టడిదిట్టంగా ఒక రూట్‌కి మంచిగా క్లారిటీ, ట్రాన్స్‌పరెన్సీ తీసుకునే విధంగా ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ రాకుండా విధంగా ట్రై చేస్తారన్నమాట. కానీ మీరు అటువంటోళ్ళు కొనేవోళ్ళు చాలామంది ఏం చేస్తుంటారు? అరే! ఆళ్ళకి 5,000 ఇచ్చేదేంటి అని దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. మనం 10,00,000, 20,00,000 పెట్టి మనం ప్రాపర్టీ కొనేటప్పుడు ఒక 5, 10,000లో మనం స్పెండ్ చేయలేమండి? చెప్పండి. మనం స్పెండ్ చేయాలా. లీగల్‌గా కూడా మనం వెరిఫికేషన్ చేసుకోవాలా. లీగల్ కూడా వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత అన్ని డాక్యుమెంట్స్ మనం తీసుకొని లీగల్ వెరిఫికేషన్. ఆ తర్వాత కూడా ఏంటంటే మనం తీసుకోవాల్సిన ఇంకొన్ని స్టెప్స్ ఉన్నాయి. అదేంటంటే కొంత అడ్వాన్స్ ఇవ్వాలా, అగ్రీమెంట్ రాపిచ్చుకోవాలా. ఆ తర్వాత మనము కొంత ఫెన్సింగ్ గాని, కొంత వర్క్
చేయించడానికి ఆ ప్రాంతానికి వెళ్ళి కొంత వర్క్ చేయించాలి. అప్పుడు ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నా గానీ ఎవరైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో వాళ్ళు వస్తూ ఉంటారన్నమాట. కొన్ని అవసరమైతే ఈవెన్ న్యూస్ పేపర్‌లో కూడా యాడ్ కూడా అవసరం అనిపిస్తుంది. కొన్ని ఏంటంటే ఇయన్నీ ఏంటంటే మనకి డెఫినిట్‌గా చాలా వరకు ఉపయోగపడుతాయి. ఇంకొకటేంటంటే మీరు ప్రాపర్టీ కొనే ముందు ఇంకొకటి ఎవరు డెవలపరు, వాళ్ళ యొక్క పాస్ట్ హిస్టరీ ఏంటి, ఎండీ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు, వాళ్ళు నిజంగా వాళ్ళ ఓన్ ల్యాండా, ఓ ఓన్ ల్యాండ్ అయితే ఏ విధంగా చేస్తున్నారు, అంతకుముందు వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి, ఆ ప్రాజెక్ట్‌లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంతవరకు ఉన్నాయి, ఒకసారి వాళ్ళ అంతకుముందు ప్రాజెక్ట్స్ కూడా విజిట్ చేయాలి. కంపల్సరీ విజిట్ చేయాలా, క్వాలిటీ పరంగా ఏ విధంగా ఉంది అనేది కూడా మనం జడ్జిమెంట్ చేయటానికి ఉంటుంది. అట్లనే వాళ్ళ ఆఫీస్‌కి కూడా వెళ్ళాలా, ఏ విధంగా కస్టమర్‌ని డీల్ చేస్తున్నారు, కస్టమర్‌ని డీల్ చేసే విధానం కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కొన్ని అబ్జెక్షన్స్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొచ్చినప్పుడు వాళ్ళు రిజాల్వ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకుంది. కొన్ని మనకి రైట్స్ ఉన్నాయి. రెగ్యులేటింగ్ అథారిటీ గవర్నమెంట్ ప్రకారం రేరా ఉంది. ఆ రేరా దగ్గర కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం తీసుకెళ్ళొచ్చు. ఆ రైట్స్ కూడా మనం తెలుసుకోవాలా. అప్పుడేంటంటే ఈ విధంగా అన్నీ తెలుసుకున్న తర్వాత మనము ఫైనల్ డెసిషన్ తీసుకొని రిజిస్ట్రేషన్‌కెళ్ళాలండి. ఇది కూడా చాలా ఇంపార్టెంటు. ఆ చుట్టుపక్కల ఎవరైతే ఆ ప్లాట్స్‌లో, ఆ సిస్టమ్‌లో కొంటున్నారో వీలున్నంత వరకు ఏంటంటే ఫోన్ నంబర్స్ గ్యాదర్ చేయండి. ఒక గ్రూప్‌గా తయారయ్యండి కొనేవాళ్ళు గూడా. అప్పుడేంటంటే అది ఫ్యూచర్‌లో చాలా వరకు ఉపయోగపడుతుంది. అది డెఫినిట్‌గా అది మీకు చాలా ఉపయోగపడుతుందనమాట. ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా వరకి నేను చెప్పాను కదా! ఆహ్, ఓల్డ్ లేఅవుట్స్ ఉన్నాయి. ఇప్పుడైతే ఎవరు లేరు. ఎక్కడో ఎన్ఆర్ఐస్ కొన్నారు. కానీ చూసేవాడు లేడు. వాడు వదిలేసాడు. అట్లానే చాలామంది కొన్నారు. ఎక్కడో ఎంప్లాయీస్ కొన్నారు. వాళ్ళు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. ఇక్కడ చూసేవాడు లేడు. ఇయన్నీ ఎవరు చూడకపోవటం వలన ఇటు ఎన్ఆర్ఐస్ కొన్నా గానీ, ఇతర కంపెనీస్ కొన్నా గానీ బయటికెళ్ళిపోవటం వలన ఆ ల్యాండ్స్ ఖాళీగా ఉండటం వలన ఆ రైతు వచ్చేసి మళ్ళీ దున్నటము, మళ్ళీ దాన్ని చెరిపేయటము, దీనివల్ల ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారనమాట. ఇవన్నీ కూడా గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని ఏంటంటే రేరాని చాలా స్ట్రాంగ్‌గా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. దాని ప్రకారంగా బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ పాయింట్‌ని మనం చూసుకొని చాలా జాగ్రత్తగా ఏంటంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ, బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏంటంటే అటు బయ్యర్ గాని, మనం గాని మన యొక్క మైండ్ సెట్ మార్చుకోవాలా. కొంచెం టైమ్ స్పెండ్ చేయాలా. ఎవరో వాడు చెప్పాడు, ఈడు చెప్పాడని ఎప్పుడు మనం కొనకూడదు. మీ మిగతా అన్నీ మనం జాగ్రత్తలు తీసుకుంటే డెఫినిట్‌గా 100% మీకు సేఫ్టీ ఉంటుంది. మీరు లాభపడతారు. మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు డెఫినిట్‌గా వేస్ట్ కావు. ఫాలో అవ్వండి. త్వరగా ఒక సీక్వెన్స్ వైస్‌గా ఫాలో అవ్వండి. థాంక్ యూ వెరీ మచ్. మై నేమ్ ఈజ్ వల్లూరు వెంకటేశ్వర్లు. మై ఫోన్ నంబర్ ఈజ్ 8121748850. 8121748850. థాంక్ యూ వెరీ మచ్.